అల్లెలెట్టా కదులుతున్నాయంటే పది పల్లెలు కూడి పరుగులు తీసే అన్న గెలుపుకై ప్రజలాందతో జనజీవనుడే గదిగదిగో బయలెల్లి వచ్చనే జనులంతా కలిసి అన్నదెన్నడే తండ్రు పల్లి అసుగురు అసరాదు ఐదరు పల్లి జీవనన్న గెలవాలని నా గజ్జల మోనాలి జీవనను వెళుతున్నారే నా గజ్జల మోనాలి ఆపదల ఉన్నోళ్ళను నా గజ్జల మోనారే ఆదుకొనగా వస్తున్నాడే నా గజ్జల మోనారే ఆపదల ఉన్నోళ్ళను నా గజ్జల మోనారే ఆదుకొనగా వస్తున్నాడే నా గజ్జల మోనారే నీడలేని నిరుపేదలకు నా గజ్జల మోనారే నీడనీయక వస్తున్నాడే నా గజ్జల మోనారే పంట ధాన్యం అమ్ముకుందామంటే కళ్ళం కావాలంటే కళ్ళం కావాలి రైతులకు అని చెప్పంటే అవు కళ్ళం ఇస్తారా కళ్ళం ఇయ్యారు కానీ మీరు పొరుగు రోడ్డుకి ఏది ఇస్తుందో భూమికి అర్థం అది చెప్పవే అంటూ నేను రైతాంగం వరి ధాన్యం విక్రయించుకుంటానికి మీ ఐకేబీ కొనుగోలు కేంద్రం ఆడబిడ్డలకు చెప్పట్టు నేను 5 ఎకరాల భూమి ఏదైతుందో మీ కేటాయింపు చేసి ధాన్యం విక్రయ కేంద్రం శాశ్వతంగా ఏర్పాటు చేస్తాను చెప్పండి. ముందుగా నర్సింగాపూర్ ప్రజా అవసరాలు తీర్చుకుంటాం. నర్సింగాపూర్ ప్రజా అవసరాలు తీర్చిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే నర్సింగాపూర్ ఆమోదంతో మీరు మాట్లాడాలి. నర్సింగాపూర్ ఆమోదం ఉండదు, ఏముండదు. వాడెవడో తీర్మానం రాస్తాడట, వాడు ఇంకోటి గుట్ట తగ్గుతాడట.
నాకు ఆశ్చర్యమని చెప్పంటున్నా. స్వయంగా రాజకీయాలకు అతీతంగా ఊరంతా కదిలిపోయి ప్రజావల్ల దరఖాస్తు ఇచ్చిండు. ఊరంతా కదిలిపోయి దరఖాస్తు ఇచ్చిండు. మా ఊరు ఏదైతుందో మా ఊళ్ళో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావద్దు, మా ఊరి ప్రభుత్వ భూమిపై మాకే హక్కు ఉండాలి, దీన్ని ఇతరులకు ఇయ్యకూడదని చెప్పని ప్రజావల్ల దరఖాస్తు ఇస్తే నిన్న కాక మొన్న ఎన్నికల నోటికి వచ్చినాక వాడు గుట్టెల్లో అవుతాడమ్మా. నీ సోయలేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వతుందమ్మా. ఓటు కోసం వచ్చేటోడు అడగండి చెప్పంటు నేను. ఇవాళ ఏదైతుందో మనం కన్ను తెరిచేంత వరకు, జీవన్ రెడ్డి కన్ను తెరిచేంత వరకు అని చెప్పంటు నేను. ఇలా ప్రభుత్వ భూమి గుట్ట తల్లి ఏదైతుందో ఒక్కడి సోయున్నాడమ్మా. ఇలా ఓటు కోసం వస్తాడు, ఓటు కోసం. నేను చెప్తున్నాడమ్మా, నర్సింగాపూర్ అనేది ఈ గ్రామ ప్రజల సొత్తు, ఈ గ్రామ ప్రజల హక్కు అని చెప్పంటున్నా. హక్కును కాపాడడం నా బాధ్యత అని చెప్పండి. మన గ్రామ అవసరం తీసుకుందాం ముందుగా. తర్వాత వేరే విషయం, ఊరియాగా కల్లానికి జాగుంటుందానే? మా ఎస్సీ ఇల్లు కట్టుకుందామని జాగులు ఉంటాయానే? మన ఊరికి ఇయ్యరడు కానీ పొరుగు రోడ్కి ఇస్తారే? మనం ఎంత శాతగారులమా? అవునయ్యా, అవునా వల్లారా? ఇలాగా చెప్తున్నా నేను. ఇదే ధరువుడు కిరణంలో కూర్చొని మొత్తం రోడ్ల దిగ్బంధిస్తా చెప్పంటున్నా. ఎవరి అడుగులో చూస్తా చెప్పంటున్నాను. దయచేసి వాస్తవం గ్రహించండి చెప్పంటున్నా. ఇవాళ రైతాంగానికి ఏం కావాలబ్బా? కాలువ నీళ్లు కావాలి. కాలువ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఇంద్రమ్మ తల్లి పుణ్యం. కాలువ నీళ్ళు వచ్చేది అవుతుందో మన భూములన్నీ సత్యశామలైనాయి. ఇతను 4 ఇద్దరు పండించుకోండి. ఇదివా కాలువ నీళ్ళు అందరినీ కూడా కరెంట్ కావాలమ్మా. 2004లో మీ దయతో ఎమ్మెల్యే గెలిచింది అన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ప్రజలు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిండు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతోనే చేసిన మొట్టమొదటి కార్యక్రమం తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీలో చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నాం. ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పంటారు. ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి అంటున్నాం. బోనస్ 500 అంటే ఎంత అవుతుందమ్మా? 20 క్వింటల్లు ఇంటూ 500 10,000 రూపాయలమ్మా. పంటకు 10,000 రూపాయలు ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా కల్పించబోతుందని చెప్పి అంటున్నాను. 2 పంటలకు ఎంత అవుతాయి? 10,000 ప్లస్ 10,000 20,000 సేవ అని చెప్పంటున్నాను. పెట్టుబడి సహాయం ఏదైతుందో పంటకు 5,000 ఇస్తుందని చెప్పి అంటున్నావా? నేనంటున్నా పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా 5,000 కాదన్నా ఆయన. కాంగ్రెస్ పార్టీ రేపు ఏసంగి పెట్టుబడి 7,500 రూపాయలు పంటకి ఇస్తా. 7,500 అంటున్నాను. 2 పంటలు 15,000 ఇప్పిస్తా అంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. మా రైతు కూలీలమ్మా, పాపం గుంటె భూమి చేయడం ఉన్నారమ్మా. వాళ్ళ గురించి ఆలోచన చేద్దామా? నేను రైతు బిడ్డలు కాస్తాను కాబట్టి రైతుల గురించి ఆలోచన చేస్తా. పాపం వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయాలమ్మా? నేను వాళ్ళ కూడా బిడ్డ చెప్పంటున్నాను. నేను ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇప్పిస్తా. 12,000 రూపాయలు చెప్పంటున్నాను. రైతు కూలే కాదమ్మా. మా ఆడబిడ్డలు మీకు అందరి సంవత్సరం భారం మీకు తెలుస్తామా అని చెప్పంటున్నా. బరువు మోసేది మీరు తల్లి అని చెప్పంటున్నా. మూడు ఎంత సంపాదించిన సంవత్సరాలు అనిపించేది ఎవరమ్మా? మీ ఆడబిడ్డలు అని చెప్పంటున్నా. ఒకనాడు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చింది. సమాబద్ధమా? వస్తున్నాయమ్మా? అట్టి బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారమ్మా? అది కూడా పుచ్చుపడ్డ బియ్యం. నేను అంటున్నా, ఆనాడు 9 రకాల వస్తువులు చక్కెర, ఉప్పు, కిరోసిన్, పామాయిల్, గోధుమ పిండి మీకు ఉగాదికి వెళ్ళి ఏదైతుందో మళ్ళీ 9 రకాల వస్తువులన్నీ కూడా పునఃప్రారంభించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చెప్తామని చెప్పంటున్నాను. అంతేకాదమ్మా, సిలిండర్ బుట్టి తల్లి ఎంత అయింది? ఒకప్పుడు 450 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత అయింది? 1,250 రూపాయలు అని చెప్పంటున్నా. ఏంద్రీ అన్యాయం అని చెప్పంటే అది పువ్వు గుర్తోడు పెంచండి. మరి పువ్వు గుర్తోడు తిరుగుతుండే ఇవాళ మరి అది సోలు ఉండద్దా?
పొగుంటోడు సౌండాలు బీజేపీ పార్టీకి ఆడబిడ్డల మీద భారం పడే విధంగా నువ్వు పెట్రోల్ ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, ఆఖరికి ఆడబిడ్డల వంట చెరకైనటువంటి సిలిండర్ కూడా పెంచుతావా? నువ్వు ఏమంటే ఓటాడుతావో చెప్పట్టు. నేను ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ పాత రాష్ట్రాలు ఉన్నాయో అలా ప్రతి కాడ 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి పంపిణీ చేస్తూ 500 రూపాయలుగా చెప్పంటున్నాను. సింగాపూర్ యొక్క భూములకు చెప్పంటున్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నా జీవిత కాలం చెప్పంటున్నా. నేను శాసనసభ్యుడిగా గెలవడంతో మొట్టమొదటి చేపట్టబోయే కార్యక్రమం రేపు దేవుని దేవల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందవ్వా. వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏదైతుందో కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితం చేసి పరిసర గ్రామాలకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే తాత్కాలికంగా నిలిపివేయడంతో నువ్వు అమ్ముదామంటే అమల రాదు, కొందామంటే కొల రాదు. నిజమాబదావా ఇప్పుడు అలా అమ్ముకుందామని చెప్పారంటే అయ్యో దీని మాస్టర్ ప్లాన్ ఉందని కదా, మరి ఉంటుందా పోతుందా? హత్యలు చూడని చెప్పంటున్నా. భూముల విలువలు ఏదైతుందో 90% పడిపోయినాయి. నేను 3 మాసాల కాలంలో తల్లి 3 మాసాల కాలంలో ఉగాది లోపల చెప్పంటూ నేను జగిత్యాల మాస్టర్ ప్లాన్ ఏదైతుందో కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితం చేసి పరిసర గ్రామాలకు ఏ విధమైన సంబంధం లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేయడం నా బాధ్యత అని చెప్పండి. దయచేసి సింగాపూర్ ఏదైతుందో ఈ ఊళ్ళో ప్రభుత్వ భూములు ఉన్నాయా? ప్రభుత్వ భూములు ఎవరికి హక్కు ఉండాలమ్మా? నర్సింగాపూర్ ఉండే గరీబులకు ఉండాలి, నర్సింగాపూర్ ఉండే గరీబులకు ఉండాలి, నర్సింగాపూర్ దళితులకు ఉండాలి, బలహీన వర్గాలకు ఉండాలి. నర్సింగాపూర్ సంబంధం లేని ఎవడో జగ్తారో వచ్చి ఇక్కడ కబ్జా పెడతాడు. ఆయనకు అర్థం కాదు. ఏంటి ఆయనకు అర్థం కాదు చెప్పంటు. నేను నర్సింగాపూర్ గ్రామానికి సంబంధం లేని వాడు ఎవరైనా బట్టి చెప్పట్టు. నేను ఏ పార్టీ అని కానీ చెప్పట్టు. నేను మెడలు వంచి చెప్పట్టు. నేను ఉగాది లోపల మొత్తం భూమి అంతా నర్సింగాపూర్ గ్రామ పంచాయతీకి అప్పగించే బాధ్యత నా తల్లి అని చెప్పట్టు. నేను నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూమి గుంటడి చెప్పట్టు. నేను దాని మీద హక్కు ఎవరికి ఉంటది అంటే కేవలం నర్సింగాపూర్ గ్రామస్తులు మాత్రం ఉంటుంది చెప్పట్టు. నేను మా నర్సింగాపూర్ లో దళిత బిడ్డలు ఉన్నారమ్మా బాబా. ఇంద్రజాల మీద కొట్లాడుతుంటే నర్సింగాపూర్ దళిత బిడ్డలు ఏదైతుందో మాకు ఇండ్ల జాగలు అని కొట్లాడుతుంటే దాన్ని ఏదైతుందో దాన్ని ఆపించి నిజమాబద్ధమే నేను అంటున్నా. నర్సింగాపూర్ దళిత బిడ్డలు ఎస్సీ దాంతో పాటుగా మా బలహీన వర్గాలు బీసీ భూములు లేని నిరుపేదలకు అందరికీ ఏదైతుందో నర్సింగాపూర్ ప్రభుత్వ భూములన్నీ కూడా ఎవడి కబ్జాలో ఉన్నా ధరణిలో ఎవడి పేరు ఎక్కినా గాని అవన్నీ రద్దు చేసి గుంటడి ఏదైతుందో మీ ఊరి పంచడమే నా యొక్క ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో చేస్తాను. 500 రూపాయల సిలిండర్ బుడ్డి పంపిణీ చేపిస్తాను చెప్పంటున్నా. దయచేసి గమనించండి చెప్పంటున్నా. నేను బేదగా టీఆర్ఎస్ వస్తారు మళ్ళా వాడు శివనుడు ఏమో చెప్పిండట వాడు 500 బుడ్డి ఇస్తాడా? నేను 400కి ఇస్తాడు అంటాడా? మరి నేను అడుగుతున్నా నీకు 400 రూపాయలకి ఇచ్చే పెద్ద బుద్ధి ఉన్నట్టయితే ఇన్నేళ్ళకి ఏం చేసినావు బాబా? ఇన్నేళ్ళకి నువ్వే రాజ్యం చెప్తున్నావు కదా, ఇన్నేళ్ళకి ఇదే త్వర రాజ్యం చెప్తున్నాడు కదా. మరి త్వరగా ఏదైతుందో ఈ ఆడబిడ్డల మీద ఏదైతే కొంత అరే పాపంలో భారం పడుతుంది, ఈ భారం తగ్గిస్తానని చెప్పి సోరి ఉండద్దమ్మా. ఇలా కాంగ్రెస్ పార్టీ 500కి ఇస్తా అంటే అరే ఏం చెప్పి ఇదా తేట ఉండదు రా, నేను నన్నుడికి ఇస్తా. అరే నువ్వు నన్ను కాదురా, నువ్వు ఎట్లా రావు, నువ్వు ఇయ్యవు. ఎట్లా వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా నిచ్చే కాంగ్రెస్ పార్టీ అయితే మనం చెప్తాను చెప్పండి. అంతేకాదమ్మా కరెంటు బిల్ ఎంత పెరిగిందమ్మా? ఒకప్పుడు 2 మాసాలకు వచ్చేది, ఇప్పుడు నెల వస్తుంది. అది అత్తుడు కాదమ్మా, ఇంటికి 1000 రూపాయలు వస్తుంది అంటూ నేను నిజమాబోతామా అంటే చూస్తుంటే ఏమైపోతుందంటే ఇది కరెంటు బిల్లు కాదు, కిరాయింటున్నట్టు అయిందని చెప్పంటూ నేను. రే మన ప్రభుత్వం అధికారానికి రావడంతోనే 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో మొత్తం గృహావసరాలకు ఏదైతుందో
ఎట్లయితే రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పించగలుగుతుందో గృహాలకు కూడా ఉచిత విద్యుత్ కల్పించగలుగుతుందో పేర్కొంటున్నా చెప్పంటారు. 200 యూనిట్లు అంటే 4 బుగ్గలు పెట్టచ్చు, 2 పంకలు పెట్టచ్చు, ఒక టీవీ పెట్టుకోవచ్చు. మొత్తం నర్సింగ్ హోమ్లు చెప్పంటున్నా 80% కరెంటు బిల్లు మాఫీ. ఇప్పుడు మా పెద్ద పెద్దలు మా పట్టేళ్ళ కడతా కడతారు కావచ్చు, కానీ మా మైపాల్ దుకాణం కడతారు కావచ్చు నాకు తెలియదు. కానీ మీ అది చెప్తూనే ఉన్నమాట, మీ ద్వారా మాత్రం కరెంటు బిల్లు మాఫీ అని చెప్పండి. నేను చేపిస్తాను తల్లి, దయచేసి ఆలోచించండి అబ్బా.